ప్రవీణ్ పగడాల ఇది ఈయన ఏ విధంగా చనిపోయారు అనేసి తెలియకముందుకు చాలామంది చంపేశారు, వీళ్ళు చంపారు, వాళ్ళు చంపారు అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే యాక్సిడెంట్ అని చేసి చెప్పారు. సో అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సారీ అని చెప్పడం కానీ లేకుంటే ఇట్లా మనం మాట్లాడతారనేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా ఏం మాట్లాడకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏమంటున్నారంటే ఇది హత్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏమంటున్నానంటే ఇది ఫస్ట్ నుంచి నేను మాట చెప్తున్నాను, దాని మీదే స్టాండ్ అయ్యి ఉన్నాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సిన్సియర్గా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జోలికి రాకూడదని ఆ రోజు చెప్పాను. మనం ఏదైనా నిజం చెప్పాలా, అది అబద్ధమా నిజమా, వైన్ షాప్ కాడ ఉన్నది ఎవరు, ఆ వైన్స్ మందు కొట్టింది ఎవరు, డబ్బులు కొట్టింది ఎవరు, మందు కొడతాడా కొట్టడా అని చెప్పాల్సిన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కనుక నిజం వాళ్ళకు తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మొత్తం 300 కెమెరాలు, మొత్తం ఐజీ గారు చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్లో ఆల్రెడీ మన లోకేష్ గారు అందరూ దగ్గరుండి మొత్తం టోటల్గా ఈ ఇన్వెస్టిగేషన్ నడిపించారు. ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఐజీ గారు వివరించారు, ఇంచు టు ఇంచ్ వివరించారు. మందు కొన్నిది ఆయన, మందు తాగింది ఆయన, ఆల్రెడీ డబ్బులు కొట్టింది ఆయన అకౌంట్ నుంచే, ఇవన్నీ నిర్ధారణకు వచ్చాయి. టోల్ గేట్ దగ్గర పడిపోయింది ఆయన, అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి బయలుదేరాడు. మళ్ళీ రామపాడు జంక్షన్లో పడిపోయింది ఆయన, అక్కడ పడుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి మళ్ళీ టోటల్గా మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఒక 7 అడుగు పెద్ద గొయ్యిలో పడిపోయాడు. పడిపోయి హెడ్ ఇంజరీ చనిపోయాడు. ఇది జరిగింది. యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, నాట్ ఓన్లీ ఇది బండి యాక్సిడెంట్ కాదు, రోడ్ యాక్సిడెంట్. ఇది మొత్తం టోటల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్, హెడ్ ఇంజరీస్ ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చెప్పేటప్పుడు ఇన్వెస్టిగేషను కరెక్ట్గా జస్టిస్ మేము ఇన్వెస్టిగేషన్ నమ్ముతాము, దయచేసి రాజకీయం చేయొద్దు అని చెప్పిన వాళ్ళ మిస్సెస్ గారు కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇన్వెస్టిగేషన్ని పర్ఫెక్ట్గా జరిగింది. మా హస్బెండ్ మందు కొడుతున్నాడా కొట్టట్లేదా ఏంటి, ఇవన్నీ నిజాలా అబద్ధాలా, మీరు అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిందా లేదా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చెప్పిందంతా నిజమా అబద్ధమా చెప్పవలసిన బాధ్యత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మీ భర్త అవ్వచ్చు, కానీ కొన్ని లక్షల మంది మనోభావాలు ఒక మత బోధకుడుగా ఆయన మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆయన నిజంగా తాగే బండి నడిపాడా, నిజంగా పడిపోయిన తర్వాత పడిపోయి వెళ్ళిపోయి చనిపోవడానికి అంత అర్జెన్సీ కారణమేముంది, అంత అర్జెన్సీగా వెళ్ళిపోయి మీటింగ్ ఏముంది, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే వెనక రిటర్న్ వస్తారు కానీ మళ్ళీ తర్వాత వెళ్తారు కానీ అంత ఎమర్జెన్సీగా 2 సార్లు పడిపోయిన వ్యక్తి, తాగి పడిపోయిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? మరి ఆ ఇన్వెస్టిగేషన్లో తేలుస్తుంటప్పుడు మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ మిస్సెస్ ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళ బ్రదర్ ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళ తల్లి ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళ సిస్టర్ ఎందుకు మాట్లాడట్లేదు? మీ హస్బెండ్ అవ్వచ్చు, ఇది దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. కానీ నిందు మాత్రం క్రైస్తవ సోదరుల మీద పడింది, క్రైస్తవ పాస్టర్ల మీద పడింది, క్రైస్తవ మత బోధకుల మీద పడింది. మీరు నిజం దాచిన దాకా ఇది అంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఎంటైర్ క్రైస్తవులు అందరి మీదకి సోషల్ మీడియాలో ఇది రియాక్ట్ అవుతుంది. కనుక ఏది నిజం ఏది అబద్ధం, వాళ్ళు అబద్ధం చెప్తే హైకోర్టుకి వెళ్ళొచ్చు, అబద్ధం చెప్తే రీఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అబద్ధం చెప్తే రీపోస్ట్ మార్టం చేయొచ్చు, అబద్ధం చెప్తే సిబిసిఐడి విచారణ అడగొచ్చు, అబద్ధం చెప్తే మనం సిబిఐ విచారణ కూడా అడగొచ్చు. నిజంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా లేకపోతే అది వాళ్ళు కదా చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏమంటారంటే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీడియా ముందుకి ఏమండి ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు? పేర్లు చెప్పండి. వాళ్ళందరికీ దన్ను దేవుడు ఉన్నాడు, ఆమె క్రైస్తవురాలు సేవకురాలు, ఒక సేవకుడి భార్య. దేవుడి కన్నా ఇంకా సెక్యూరిటీ ఉంటుందా? యేసు ప్రభు కన్నా సెక్యూరిటీ ఉంటుందా? యేసు ప్రభువే సెక్యూరిటీ ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడతారమ్మా? ఎందుకు భయపడాలి? భయపడుతూ ఉంటే మన దేవుడిని అవమానించినట్టు అవుతుంది. భయపడినట్టు ఉంటే మొత్తం ఎంటైర్ కొన్ని లక్షల మంది క్రైస్తవుని అవమానించినట్టు అవుతుంది. ఒక సేవకుడి భార్యగా నువ్వు కంపల్సరీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రాణం ఏ రోజైనా సరే దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు, ఏ రోజు దేవుడు రాసి పెడితే మనం ఏమి చేయలేము. కానీ దేవుడు మనం భయపడుతూ బతకూడదు, అది నిజం కంపల్సరీ తేలాలి. అది ఇన్వెస్టిగేషన్ నిజమా? నాకైతే నమ్మకం ఉంది, వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా ఉంది కనుక పర్ఫెక్టే, అది యాక్సిడెంటే. కానీ ఇక్కడ ఇది ఇంట్లో ఏదైనా గొడవ జరిగి ఉండాలి, దానికి అంత బలవంతంగా ఆయన తాక్కుంటూ వెళ్ళాడు. ఇంతకుముందు మందు ఏమైనా అలవాటు ఉందా లేదా అవన్నీ చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. ఓకే సార్, అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు తాగేసి వెళ్ళిండో లేకుంటే ఏదో పక్కన పెట్టేద్దామనేసి కొందరు అంటున్నారు. మెయిన్గా పాయింట్స్ ఏంటంటే అక్కడ ఎక్కడైతే పడిపోయాడో
అక్కడ వచ్చేసి మన బండి మీద పడిపోయింది, స్పెట్స్ పక్కన అవన్నీ పక్కన పెట్టి వీటి వచ్చేసి క్లారిటీ ఇవ్వకుండా డైరెక్ట్ అతనికి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పక్కన పెట్టండి. ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రీఇన్వెస్టిగేషన్ అడగాలి, మనం అడగడానికి రైట్ లేదు. రీఇన్వెస్టిగేషన్ అడగడానికి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం 300 కెమెరాలు చెక్ చేసి మొత్తం టోటల్గా చూసి ఇంచు అన్ని చేసి మొత్తం టోటల్గా ఆయన నిర్ధారించిన తర్వాత ఆయన ఆల్రెడీ చనిపోయేటప్పుడు మొత్తం టోటల్గా జరిగింది ఏం జరిగింది అనేది ఆమె చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తున్నారు. డౌట్స్ ఉంటే అడగమంటున్నారు, మీరు సాక్ష్యాలు ఇమ్మంటున్నారు. సాక్ష్యాలు ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు. అదే సార్ డౌట్స్ వాళ్ళు రేజ్ చేశారు. ఎస్, డౌట్స్ కాదు, సాక్ష్యాధారాలతో ఏమి జరుగుతుందో ఫలానా వాళ్ళ మీద ఈ అనుమానం ఉంది అని ఇన్వెస్టిగేషన్ ఇమ్మంటున్నారు రిపోర్టు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, నా దగ్గర సాక్ష్యాలు లేవు, నేను కాదు చెప్పేది, మీరు కాదు చెప్పేది. ఇన్వెస్టిగేషన్కి సాక్ష్యాధారాలతో ఫలానా జరిగింది, ఫలానా వ్యక్తి మీద అనుమానం ఉంది, ఫలానా వ్యక్తి మీద అనుమానం చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు తక్కువది చెయ్యాలంటే అది వేరు, ఇంకో ఆ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అది ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది ఆల్రెడీ నిర్ధారణకు వచ్చింది యాక్సిడెంటే, రోడ్డు యాక్సిడెంట్ అని వచ్చారు. ఆ రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించబడింది ఎవరో, దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్. అది ఆ కారణాలు ఏంటి, బిఫోర్ నైట్ ఏం జరిగింది, ఏం కాల్స్ వచ్చాయి, వాళ్ళ వైఫ్ ఆ హస్బెండ్ ఏమైనా గొడవలు జరిగాయా, ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా, లేకపోతే అంత అర్జెన్సీగా 2 సార్లు పడిపోయి ముచ్చుతో పోరాడుతూ రాజమండ్రి ఎందుకు వెళ్ళాడు, ఎవరు పిలిచారు, ఏం కావాలని పిలిచారు, అది ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళది. భార్య చెప్పాలి ఎంటైర్ మొత్తం టోటల్గా. రేపు రాబోయే గుడ్ ఫ్రైడే లోపల ఆమె చెప్పకపోతే దేవుడి బిడ్డలు అందరూ కూడా బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. దయచేసి ఆమె నోరు విప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నోరు విప్పి మన క్రైస్తవుల బిడ్డలు అందరికీ కూడా మీరు శుభవార్త చెప్పాలి. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు భయపడుతూ కూర్చొని క్షమించాము అంటే కాదు. దయచేసి ఇది ఎంటైర్ మొత్తం క్రైస్తవ సమాజం మీద ఈ మచ్చ పడింది కాబట్టి ఆ మచ్చని మీరు డైరెక్ట్ మీకే తెలుస్తుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరికి తెలియదు, లేదా మేము ఆయన పిలిచిన వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది అనేది తప్ప ఇంకెవరికి తెలియదు. దయచేసి మీరు నోరు విప్పండి, మాట్లాడండి బిఫోర్ గుడ్ ఫ్రైడే అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.